రామ రామ అన్నట్టయితే నలుగురు వచ్చి రామానే శబ్దాన్ని ఆలకించి వింటారు. మనం ఇక్కడ చనిపోయిన వారి పేరు మీద ఒక్కొక్కసారి రామరామ అంటే వాళ్ళ జీవాత్మ ఒక్కొక్క మెట్టెక్కి స్వర్గం చేరుకుంటదని కీర్తికి అపేక్షించి ఇలా పెద్దపల్లి నుండి కర్ణాల మల్లేశు ఒగ్గు కథ కళా బృందాన్ని పిలిపించి రామరామ సంకీర్తన చేపిస్తున్నారు. ఎక్కడనైతే రామనామం జరుగుద్దో ఆంజనేయ స్వామి అంతటి వాడక్కడికి వచ్చి మరి నా పాపకారి పాదాలు మరెటన్న కదిలిపోతాయేమో అని కాళ్లకు ఉక్కు సంకల్లేసుకొని శ్రద్ధతోని ఆలకించి వింటాడట. అందుకే అంజన్నం దలిసి ఏ పని మొదలు పెట్టినా ఆటంకం లేకుండా జరుగుద్ది. నేను ఒక్కసారి కొండగట్టు అంజన్న కన్నప్పుడు మీరు జయనుండ్రి బిడ్డ. జై బోలో రామ భక్త హనుమానికి, రాజా రామచంద్ర భగవానికి, మన గురువు మిద్య రావన్నకి, దేవగిరి పట్టమేరవాడు దేశపతి మహారాజు భార్య నీలవతి, మల్లకెక్కి చూడ ఎండి మేడ, దిగి చూడ బంగారు మేడలు, లాలి మేడలు, లక్క మేడలు, దూదమాడ, జాజి మేడలు, గవ్వలాడ ఘనమైన మిద్దరు, అక్కళ్ళ కొద్ది ఎండి ఉన్నది, మడుగుల కొద్ది బంగారం ఉన్నది. మరి ఆమె గుడికి మొక్కలేదు, గుండానికి మొక్కలేదు, ఆచారవంతుల విలువలేదు, అల్లు బండలు పట్టలేదు. ఎగ్గెళ్ళడానికి దగ్గర కానుపన్నట్టు ఏడాది లోపల నీలవతి గర్భాన ఒక్కగారు ఒక్క కొడుకు ఉట్టిండయ్యా ఓలోకులారో. ఆ కొడుకు పేరే యాదగిరి మహారాజని పేరు పెట్టుకున్నారు. ఇంత ఇంత బాలుడు వెరగా వచ్చరా, ఇంత ఇంత బాలుడు వెరగా వచ్చరా. అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నిర్మలో నిర్మలమో నీల అడవిలో అచ్చరా మజిలక, నేరాడి అల్ల నేరాడి నిర్మలో నిర్మలమో నీల అడవిలో అచ్చరా మజిలక. ఆడారు దాటాను మేడాలు వెళ్ళానా నిర్మల నిర్మలమో నీల అడవిలో అచ్చరా మజిలక. ఇల్లు సందూరనే మయమ్మ కిరణ్ గుళ్ళు దాటే గరాదు, ఆడవాడ సందూర మయమ్మ వాయిదేవుని గుళ్ళు. నా భర్త కాలు చెప్పు, నా కొడుకు కాలు కత్తున్నది, నా భర్త తొడిగే అంగి నా కొడుకు కత్తున్నది. తండ్రెత్తు కొడుకయిండు, అప్పటికైనా ఇప్పటికైనా బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రాదు అన్నారు పెద్దలు. ఏ వయసు లోపల ఏసే పనిగా వయసు లోపల ఎత్తే దానికో అందము అంటారు. నా కొడుకు అటువంటి నా అన్నగారి బిడ్డ పుట్టినాడు, నేను పేరు పెట్టుకున్న పొత్తుల్ల విడియం పెట్టిన. నా అన్న అత్త మెచ్చిన కోడలు అన్నగా అన్నట, ఉసులోళ్ళు మెచ్చిన బంగారం అన్నగా అన్నట. అగో అత్త మెచ్చిన కోడలైతేనే అత్త మీద సంసారం ఎత్తదినే ఉల్తది, లేకపోతే అండే కాడ వచ్చేది ఉంటే కోడల్ది ఉండలేక ఊరెళ్ళిపోతదిరా. మరి మ్యాన వారి పిల్ల మేకల్ల కుక్క, నాతి వారి పిల్ల నేతుల్ల మొలక, మ్యాన పిల్లనైతే చేసుకొని నాతి పిల్లని చేసుకుంటానంటున్నావు. మ్యాన వారికున్న నాతి వారికున్న తారతమ్యం నీకెవరికని మాట్లాడినవురా. అగో అత్తగాని ఇప్పుడు మేనపిల్లని కాదని నువ్వు నాతి పిల్లని చేసుకుంటావు, రేపు నీ పెళ్ళాన్ని తోలు కచ్చుకోను అటువంటి ఒక్క అత్తగారింటికి పోతావు. పోంగనే అదే నాతిది అయితే మీ అత్త అగో మీ అల్లుడత్తండి అంటే చెప్పన మంచంలోకెళ్ళి లేచి ముంతతోటి నీళ్లు ముంచుకొచ్చి కడుక్కో కొడుకాని కాళ్ళ కాడ పెట్టి వెనకకు మారుతుంది. అదే నువ్వు మీ పిల్లని చేసుకుంటే నా ఆడిబిడ్డ కొడుకు కాదా, చిన్నప్పుడు నేను తలకు పోయలేదా, తలకంటలేదా, కుళ్ళలు దొడగలేదా, కూసాలు పెట్టలేదా, శివుడెక్కదియలేదా, దొడికి పోతే ముటికి అడగలేదా, పరాయోడా అని బిడ్డ కడుక్కో కొడుకాని చేతికాయని ఇత్తది, లేకపోతే రెండు కాళ్ళైనా అడుగుద్ది. అగో మేనత్తకును నాతత్తకు గంత తేడు ఉంటది. ఇలా మేన పిల్లని కాదని నువ్వు నాతిదాన్ని చేసుకుంటానంటున్నావు. నాతిదాన్ని పెళ్లి చేసుకుంటే నీకు అన్నం పెడుతుంది. తినబుద్ధి అయ్యో తినబుద్ధి కాకనో, ఇష్టం ఉండో ఇష్టం లేకనో ఇంత అన్నం విడిచిపెడితే మరి నాతిదేమనుకుంటది.
శీలచ్చవ్వా ఈ ఎంగిలి నేను తినన్నా ఈ చిన్నప్పుడు చేసిండు గాని చేసుకునే లెక్కే కాదు నా మేనత్త కొడుక నా మేనబావ నా రక్త సంబంధమా ఈ ఆయన పండ్లు అడిగితే 1/2 కిలో పాస్ వెళ్తుంది రోజుకు 10 అంబార్లు అవుతాడు 10 శిములాలు అవుతాడు ఆయన పండ్ల మీద పాసు తీసి రొట్టెలు చేతిర కూర్చున్న వాళ్ళకి మనిషి కోటి అవుతుంది అంత పాసు పాడు పడ్డది అని కుక్క కన్న వారెత్తది కుడిదిల్లన్న వారెత్తది నువ్వు మేన పిల్లను చేసుకుంటారా కొడుక నా మేనత్త కొడుకు కాదా నా మేన బావ కాదా నా రక్త సంబంధం కాదా నేను తింటే తప్పే ఉన్నది నా భర్త ఎంగిలి నాకెట్లా దొరకన్నా అని నువ్వు తిన్న కంచముల మరింత అన్నం వేసుకొని అగో ఆనందంగా పోంచేత్తది అందు గురించి మేన పిల్లకు నాతి పిల్లకు గంట తేడుంటది అందు గురించి అనేవార కల్ల పిల్లగాడు ఏమన్నాడు నానా ఇట్టం లేని పెళ్లి చేసినట్టయితే ఇంపు కాదు నాకు నాయన్న ఎంతసేపు చెప్పుకున్నా తను నచ్చిందేమో రంభ అంటారు తను మునిగింది గంగ అంటారు అప్పటికైనా ఇప్పటికైనా తను వలిసింది రంభ అంటారు నాయన్న మనసుకు రాని పెళ్ళ మంచానికి ఇంతెత్తట ఆ పిల్లలు నేను పెళ్లి చేసినట్టయితే మందన్నది ఐసత్తా మరణమైపోతా చెట్టు కన్నా ఉరి పెట్టుకుంటా గుండు కన్నా గుద్దుకుంటా నేను మీ ఆన పిల్లను పెళ్ళాడని అంటున్నాడు ఆ బాలుడేమో అప్పుడు కన్న తండ్రి ఏమన్నాడు కొడుక దేశం మీద ఆడోళ్ళేం కరువలేదు కానీ నేను ఏనన్న పిల్లను చూసుకొచ్చి అనుకులాడుకొచ్చి నీకు పెళ్లి చేసినట్టయితే మీ అవ్వ నిన్ను బతకనియది నన్ను బతకనియది అగో అందు గురించి కొడుక నీకు 6 గుంచాల వరాలు 3 గుంచాల ముత్యాలు మూట కడతా 7 అంకొల్ల పంచ కళ్యాణి గుర్రం వేసుకో కాలినడకతోని పోతే మన కదర్ తక్కువైతది ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు 4 దిక్కులు నవకండ భూములు తిరిగి నీకు నచ్చిన ఆడిదాన్ని పెళ్లి చేసుకోరా నా కన్న కొడుక కొడుక నువ్వు ఎక్కడ ఏ పిల్లను పెళ్లి చేసుకున్నా గాని అత్తమామ సేవ ఎత్తి చెయ్యాలి సభలోపల భర్త మానవుగా పాడాలి అగో గటవంటి ఒక్క కొడుక భర్తకు 6 విధముల సేవ చేసి ఆడిదెక్కడ ఉంటదో గటవంటి పిల్లను పెళ్లి చేసుకోవాలి కొడుక ఆడోళ్లతోనే ఇయ్యం ఆడోళ్లతోనే కయ్యం కొట్టవేనికి ఇల్లు కొత్త సినిమాల్లో అంటారు నా పేరు గట్టెట్లా అంటారే కొత్తవేనికి ఇల్లు కొత్త సినిమాలు అంటే గట్టెట్లా అంటారంటే నా పేరు మల్లక్కే మా యారాల పేరు మల్లక్కే ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుచురు భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి ఓ అనంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లును పిలిచిన్నాను ఈ గుడిసెలకెళ్ళి నేను ఓ అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలిచిన్నాను ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు మా ఇల్లు కొట్టవేనికి ఉన్నది కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లు అంటే నేను పలుకుతానబ్బా ఓహో అట్లా పెట్టుకున్నావా మరి పిల్లని మొగని పేరేం పేరే నా మొగని పేరా నా మొగని పేరు అజ్గరెల్లు లంజముండా తుర్కోళ్ళు అవి వేసినావే ఆయన తెలుగోళ్ళు కరువేర్రానే తుర్కోళ్ళు అవి చేసిన మరి ఆ పేర్లో సగం తెలుగు ఉన్నది సగం తుర్క ఉన్నది కాదే ఆహా నీ గట్ట డౌట్ అనిపించిందా మా అత్తకు 12 ఏళ్ళైనా కానీ పిల్లగండు కాలేదట గోడ పునాది లేకపోతే బలం తక్కువ తనమాట ఆడోళ్ళ పిల్లలు ఉట్టపోతే బలం తక్కువ తనమాట ఆడోళ్ళకు సంకసాడి అయితేనే శంకరం ఉండదు అందుకే మా అత్తకు పిల్లలు లేరు ఈ అందరి పేరు నిలబెడతాండ్రు ఇక నీ పిల్లగాండ్లు గారు నువ్వు గొడ్డుదాని నువ్వు గొడ్డుదాని నువ్వు గొడ్డుదాని అని పంచ పేరు నిలబెడతాండ్రు ఈ ఆసందు చూసుకొని లచ్చవ్వ ఇక లత్త గులుగుడే మామ గులుగుడే యారాళ్ళు గులుగుడే ఆడబిడ్డలు గులుగుడే చేసుకున్న లంచ కొడుకు కూడా గులుగుడే చేసుకున్న లంచ కొడుకు అంటారు సువర్ గాడిదానికి గాడి కొడుకో అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దోట అదేనో మరి పేరు పెట్టి పిలిస్తే అర్ధౌస్ అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలవరు అందుకే ఇక బడి చెట్టోనికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమొత్తది పెద్దర మాస మరి బాలలకి ఏమొత్తది బతుకమ్మ పండుగ మరి పిల్లలకి ఏమొత్తది పీరీల పండుగ పిర్రల పండుగ లాంజముండ కళ్ళు పోతే పీరీల పండుగ అనాలి ఆ కొద్దిగా తోలు నానిక తొత్తు పోతాను దొరసాని కొద్దిగా చదువుకో అంట ఉండేది మళ్ళీ చదివేది ఇక పీరీలు పట్టుకొని తుర్కోలు ఎట్టండ్రు అడత్తాండ్రు ఇక రాంగ గిసొంటి పెద్దవాణి చూసి పిల్ల నీకు పిల్లగాళ్ళు లేరుగా పీరీలు వస్తానే పీరీల కొంగు పట్టుపో నీకు పిల్లగాళ్ళు అవుతారు అన్న అన్నవాళ్ళ మా అత్తేం చేసింది ఇక పసుకన వేయింది పుష్కన పట్టింది కొంగుల కుడక పడ్డది ఏదే కుడుక నాకు కాదు మా అత్తకు ఓ మీ అత్తక నీకే అనుకున్నా కాదే
ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టిండు కుడుకతోటేనా కుడుకతోటే అది ఏ కుడుకో మరి పిర్రల కుడుక లంచముండ కళ్ళు పోతే ఏ పీరిల కుడుకను ఇక కుడుకతోనే కొడుకు ఉట్టా అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడని మందకాడికి పోయి ఒక ఏటని తీసుకొచ్చి ఏటని తీసుకొచ్చిన వాళ్ళ మాతో లాల్లత్యం అంటుంది కొత్తగా వచ్చిన ఆదర గొల్లిరుకం వెనక నుంచి వెళ్ళవనియా ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు బలుగం బాగున్నది ఆయన తుర్కదేవునికో అలాలు చేసిండు ఎల్లవ తల్లికో మురదాలు చేసిండు మరి రెండు పేర్లు కలపాలి కదా అంకుసాబుల పేరం అస్గరు ఎల్లవ పేరం ఎల్లు అస్గరెల్ అన్న పేరు పెట్టి పిల్లానికి ఏమన్నా పిల్లగాళ్ళు అయ్యరా అనే నాకొక్క కొడుకు నీ కొడుకు పేరేం పేరే మరి ఆడు పేరుకి వచ్చినోడు ఆ కీర్తికి వచ్చినోడు లంగనా దొంగనా నిన్నెప్పుడేమన్నా అన్నాడు ఆడు దుబాయ్ గిట్ట వేయండి మరి దుబాయ్ పోయే మొగోడు అయిండు ఆడు మరి మస్కడ్కు వేయండా మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిండు ఆడు మరి నీ కొడుకు నీ మీద గిట్టి ఏర్పడ్డా ఆనే ఎట్లా ఓన ఏరెక్కడిది మరి ఏమైనట్టే నీ కొడుకు ఆడు మా అత్తకు అలవాటు అయిండు లంచం ఉంటే సిగ్గు లేదు మానవ లేదు నీ కొడుకు నీ అత్తకి ఎట్లా అలవాటు అవుతాడే ఇక దాని పక్కనే అంటాడు దాని ఇంటికన్నే ఉంటాడు దాని దగ్గర తింటాడు నా ఇంటికి వస్తాడా నా అమ్మ అని పిలుస్తాడు దాని దగ్గరనే తింటుండు దాని దగ్గరనే అంటుండు నా దగ్గరికి వస్తున్నాడు అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయే రెండేళ్ళోడు వచ్చి లంచం ఉండ రెండేళ్ల పిల్లగాడు మనవడేనా అక్కడ బాపమ్మేనా సనవాండు అనుకోలే లంచం ఉండ పాప వంట కడతానవా దొరసారి నీ పళ్ళల్లో కుక్కలేరుగను ఇప్పుడు అంటే నోటరిండా అక్కడ రెండేళ్ల పిల్లగాడైనా ఇక్కడ బాబమ్మేనే సనవైండు అనుకోవాలను నువ్వేం అట్లా అనుకోవాలి ఇక మరికి తెల్లర్రక పొద్దర్రకకి అంబారు చేపేసుకొని బుక్కుతాను ఇక పిల్లగాడు అంబారుకు అలవాటు అయింది పిల్లగాడు అంబారుకు అలవాటు అయిందంటే అవి అంబారుతో సంసారం చెప్తాను అరే అంబారుకు నువ్వు మనసులోకి తేవలేదే ఇక బాబమ్మకు నువ్వు రెండేళ్ల పిల్లగానికి తేడా లేదా నువ్వేంటివి కాదే ఇగో దొరసాని ఇగో మాటకు తప్పు బోడనెత్తి ముప్పు అన్నట్టు మాటకు తప్పు ఎదిత్తన్ను నువ్వు ఇయ్యాల వీరమంక కాడ ఎందుకు విత్తినవో చెప్పాలను అదే అక్కడి పుష్పం పేరేమంటున్నావా అక్కడి పువ్వు నిక్కుడు పువ్వు ఎక్కడ నన్ను నిక్కుడు వాళ్ళు ఉంటాయే అగో అది పుట్టంగానే నిక్క పొడుచుకొని పూత్తది అట్లంటే దాని పేరేం పేరు అది కొసకెర్రగా కింద తెల్లగా నిక్క పొడుచుకొని లేదా అట్లంటే దాని పేరేం పేరు గునుక పువ్వు అంటారు ఇంకా గునుక పువ్వుకే ఇప్పాలకని చెప్తానవా అగో బతుకమ్మ పండుగప్పుడు చూడాలి ఓ గోదరకాని చౌరస్తా కన్న అయితే లోల్లే లారీలల్లా దిగుతది కరీంనగర్ కాడ ఎన్టీపీస్ కాడ పెద్దపల్లి జెండ కాడ బిడ్డ ఆ పువ్వు కప్పుడు బిడ్డ కొట్లాడతారు దబ్బన వాళ్ళన్న పారవాక పక్క పోయింటి చేనులో పిరికడంత కోసిర్రు అనుకో సవితి మాకు లేదా అనే పండుగ మా అన్లు ఎట్లా అడుగు పెట్టినవని ఆడోళ్ళు అయితే శికలు పట్టుకుంటారు మగోళ్ళు అయితే జుట్లు పట్టుకుంటారు మరి పండుగ పోయినాక పండుగ పోతే ఆ పువ్వు పైసకు గొర కాదు ఏషమిడితే ఏమిటికి పనికి రావు మరి పోనీ గాని గిదేం పువ్వే గిది ఏది గది గిదా ఆ పువ్వు ముట్టుకుంటే గుచ్చుకుంటది అబ్బ ఒక్కసారి ఏంది ఒక్కసారి భయపెట్టింది అగో ముట్టుకుంటే గుచ్చుకుంటది అంటే పోయి పట్టుకుంటానంటావు గుచ్చుకునుడు నీకు అంత సంబురమా అరే ముట్టుకుంటే ఎట్లా గుచ్చుకుంటది అయితే ముట్టుకుంటా గుచ్చుకుంటదంటే నీకు మోట అనిపించిందా కాదా దాన్ని గులాబీ పువ్వు అంటారు మీద పువ్వు ఉంటది కింద ముళ్ళు ఉంటది తెంపరానోళ్ళ పోయి పట్టుకుంటే కస్కన గుచ్చదా ఓహో అట్లనా మరి పోనీయానికి ఇదేం పువ్వే గిది ఏది ఇది రోకలి బండ పువ్వు రోగల బండ పూలు పూస్తాది ఎక్కడ ఆ పుయ్యదా మరి మా ఇంటికాడ మూలకున్న రోగల బండ పూలు పూస్తలేదు కదా అది గొడ్డుది ఇది పిల్లలు చేసిందా దీని కడుపు నిండా పిల్లలే అంటే దాని పేరేం పేరు అది పొద్దుతిరుగుడు పువ్వు అంటారు పొద్దుతిరుగుడు అనొద్దే సన్ ఫ్లవర్ అనాలి ఏం ఫ్లవర్ సన్ ఫ్లవర్ అదేం భాష ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ వాళ్ళతో ఎప్పుడు పోలేదుల్లా నేను తెలంగాణలో పుట్టిన తెలుగే చదువుకున్న దేశ భాషల యందు తెలుగు లెస్స అన్నారు అమ్మా ఈ పూలు చూడు ఎంత బాగున్నాయి ఒకసారి ఈ పూల వర్ణాలు ఒకసారి చెప్పవా నాకు చెప్పల్లా పారిజాతంబులు పైడి తెంగడు పూలు గోరింట పొన్నలు కురువింద మల్లెలు తీరుద్దురాక్షలు తారు గోరంటలు మల్లెలు సంపెంగ సౌగంధిక జాజి విరజాజి తీగ మల్లి నాగమల్లి గుమ్ము గుమ్మాని పూసేటి గులాబీ పువ్వులమ్మ దొరసారి గారు మేధాలున్నాయే మీరా కరిపురులు చెరల పైన చావంతూ నాయనే మీరా ఏటికి పోరా చేపలు దేరా ఏటికి పోరా చేప
మొగడ చెట్టి వేసి అండర మొగడ చేపలు నాకు చారు నీ కూర వయ్యారి మొగడ సింగారి మొగడ బంగారి మొగడ చేపలు నాకు చారు నీ కూర కురులు కుచ్చరల పైన చాబంతులాడే మీరా పల్లెకు ఓరా పండ్లను వేరా పల్లెకు ఓరా పండ్లను వేరా పండ్ల కడికి నన్నెత్తుకపోరా కులికి కులికి కొయ్యర మొగడ పక్కలు నాకు పిక్కలు నీ కూర వయ్యారి మొగడ సింగారి మొగడ బంగారి మొగడ అయ్యో వక్కలు నాకు పిక్కలు నీ కూర రోలు కడికి నన్నెత్తుకపోరా కులికి కులికి దంతర మొగడ బియ్యము నాకు తవుడు నీ కూర వయ్యారి మొగడ సింగారి మొగడ బంగారి మొగడ బియ్యము నాకు తవుడు నీ కూర సంతకు పోరా బర్రెను వేరా సంతకు పోరా బర్రెను వేరా బర్రె కడిగి నన్నెత్తుకపోరా కులికి కులికి పిండర మొగడ పాలు నాకు కుడిది నీ కూర వయ్యారి మొగడ ఎందరో సుందరాకారుల చూసిన గారికి ఇంతటి అందగాని నేనెన్నడు చూడలేదు ఇతని అంద చందాలు చూస్తే ఎంత బాగున్నాడు అందము లోపల మన్మధుణ్ణి ఓరిండు శౌర్యము లోపల అర్జునుడంతటి వాడు బుద్ధి లోపల బృహస్పతికే బుద్ధి చెప్పేటట్టున్నాడు మగవారు చూసిన మోహించవచ్చును సుధతులు వరుసుటిక సోద్యం లేదు ఒకవేళ ఏందో ఓ పిల్ల తాత పెన్లా అన్నారా నేను అమ్మ అనిపిస్తాను వాడుకావు తాత పెళ్ళ మరి పెద్దవ్వ అగో నీ పెదనాయన పెన్లా అన్నారా నేను వదినే అగో నీ అన్న పెన్లా అన్నారా గుంజన్న అత్తమ్మ అగో నీ మామ పెన్లా అన్నారా ఓ చిన్నవ్వ అగ్గో నీ చిన్న ఆయన పెన్లా అన్నారా పచ్చోడా ఇక చిన్నవ్వ అంటిని పెద్దవ్వ అంటిని వదినే అంటిని మరి నాకు పేరు లేదా రా నీ పేరు ఏం పేరు నా పేరు నీ మెడకందది అంత పెద్దగా ఉంటదా నా మేడకు అందదా ఏం పేరు మరి నా పేరు రాకుంటే గుంజులాడు గంత గట్టిగుంటా అదే ఉండగా గుంజి చూడు తెలుస్తుంది నీకే రాకుంటే గుంజులాడు అయితవాయే గాని రాజా మీదేరూరు మాదా మాది ఏ ఊరు మీదే ఊరు మొదలు మీరు చెప్పినాకనే మేము చెప్తాం మీ మొగళ్ళ మాటలు నీళ్ళల్ల మూటలు మీ మొగళ్ళ నమ్మనే నమ్మద్ద అంటే మేమంతా గంత మేము పాడోళ్ళమా కాదా మరి నా పేరు యాదగిరి మహారాజు మా తల్లి పేరు లీలావతి మా తండ్రి పేరు దేవగిరి మహారాజు ఓహో దేవగిరి పట్టణమేర మీ తండ్రి దేవగిరి మహారాజు మీ తల్లి నీలహవతి దేవి నువ్వు లేక ఒక్క కొడుకవు యాదగిరి మహారాజు అన్నమాట అయితే గిటెందుకు వచ్చినవుల్లా నేను పిల్లజాడల్ల కంట వచ్చిన ఓహో నీకింక లవడం కాలేదా లవడం కాదే లగ్గం నాయి కింద చూసిపోయినాయి మీద చూసిపోయినాయి అయితే నీకు కాలేదా నాకు కూడా కాలేదు అంటే నీకు కూడా కాలేదు నాకు కూడా కాలేదు ఇంకా నువ్వు గిన్నె ఏం లేకున్నావు నీకు పెళ్లి ఏ పాటు ఉన్నాయి నాకు ఏ పాటు ఉన్నాయి మొన్ననే 59 వెళ్ళి 60 వచ్చినాయి ఏంటి నీకు 60 వచ్చినాయి ఏండ్లురా 60 ఏళ్ళు అయినా కానీ ఇంకా నీకు పెళ్లి కాలే నాకు నచ్చినోడు కావాలని చూస్తాను నేను అంటే మరి ఎవరైనా దొరికిర్రా ఇక దొరికిండ్రా అంటే ఇక నాకైతే నువ్వు నచ్చినవు గంగలపోడు నేను నచ్చిందా నేను నచ్చలే అవుగైనా మంచిగున్నాడు ఎవరు
గైనకు నువ్వు చూపుతున్నావా నన్ను ఐసోని కాదురా మైసన్న అంటే పేరు మాట్లాడు పెద్దవ్వ అన్నాడట నేనేమో గిడు సాయిగా చేస్తాను గడు సాయిగా చేయబడితే నేను నీకు నచ్చలేదా నచ్చలే మరి ఎవరు కావాలి ఇవరు రాక నీ ఎంబడున్నారు మీ దొరసాని ఎండి జోడలు పైడి జడలు అని కొడుకును అంటారన్నది చూడు అవి ఏది నేనే కరెంట్ ముగ్గురు విన్నావా నేను అన్న మాటలు నేను వింటన్నా నేనే అన్నా ఎండి జడ్ల పైడి జడ్ల కొడుకును అంటానని నన్ను చేసుకో లేదు లేదు నీ వయస్సు నీ సొగ నీ కథ నీ కార్ఖాన నీ మాట నాకు ఏర్పడుతుంది అది ఆమెది వేరే మాట ఉన్నది అబ్బా లంచ కొడుకు ఏర్పాటు చేసిట్టు పండుకోని కూడా నేను నిద్రపోయింటి అనుకున్న గాడి కొడుకు కళ్ళు కలవరేకలు బొమ్మలు సింగిడీలు పెదవులు వాడిపోయిన దొండ పన్ను ముడివన్లు సక్కర ముచ్చాల ఓలు దౌడ పన్ను సక్కర దానిమ్మల ఓలు ముక్కిట పురాణము నాలిక వీర నక్షత్రం పండ్ల వీర పరిశవేని ఈపుర ఇంజామని బొడ్ల చింతామణి నొష్ట చంద్రరేఖ హరిపాదముల దావర కుడి డొక్కల మచ్చ కురు రాజులు మెత్త పక్క లోపల మచ్చ పాండు రాజు మెత్త హరిచేతల మచ్చ ఆవుల మందలెత్త మేని వీని మచ్చ మిద్ద రావులు మెత్త కొడలు వరడి స్తంభాలు చేతులు సంగడి కూరలు ఏళ్ళు పెసరగాయలు గోళ్ళు బంగారు రేకులు ఎందరెందరో అందగత్తెల చూసిన గానికింతటి సుందరాంగిని నేను చూడలేదు నా కోర మీసానికి దీని దూర వయసుకైతే భలే జతగత్తడాని ఆగో రాజాతి రాజు సకల సంబురపడి ఆగో ఆడివిల్ల పుష్పనీలను కళ్ళ చూసి నీ రాజ్యం ఎక్కడా మీ దేశం ఎక్కడా ఏ పట్టణం ఏ పరగన మీ తల్లెవరు మీ తండ్రి ఎవరు అడిగితే మరి ఇక్కడికి దగ్గర 26 ఆమడ ఈశాన్యమూలకు మాది దేవగిరి పట్టణము మా తండ్రి దేశపతి మహారాజు మా తల్లి గనకనేవి నీలావతి దేవి వాళ్లకు లేక లేక ఒక్క కొడుకును నా పేరు గనక యాదగిరి మహారాజు మా అమ్మ నాన్న మేన పిల్లలు నాకు ఎత్తనంటే మేనవారి పిల్ల మేకల్ల కుక్క నాతి వారి పిల్ల నేతుల్ల మొలక మేనదాన్ని వేసుకొని మాట పడరాదు అగో నాతిదాన్ని వేసుకొని నడక నడతానంటే నా అన్నగారి బిడ్డను చేసుకొని నా ఇంట్లో ఉండద్దని మా కన్న తల్లి నన్ను ఎల్లగొడితే తండ్రి బయటికొచ్చి శరణు వేడుకుంటే కొడుక మీన పిల్లని వేసుకోక నువ్వు పరాయి పిల్లని వేసుకుంటానంటున్నావు పరాయి పిల్లలు మత్తుకున్నారు నేను తెచ్చి చేత్తగాని మీ అమ్మ ఒప్పుకోదు అగో అందు గురించి కొడుక నీ కిట్ట వచ్చిన పిల్లలు నువ్వే చేసుకో కానీ నేను తీసుకొచ్చి పెళ్లి ఎత్తే నా మీద మీ తల్లి పగబడుతుందా అని మా కన్న తండ్రి ఎడంకొల్ల పంచ కళ్యాణి గుర్రం ఇచ్చి 6 గుంచాల వరాలు 3 గుంచాల ముచ్చాలు నాకు మూట గడితే నేను అటువంటి పిల్ల జాడల్లో వచ్చి తిరిగి తిరిగి వచ్చి ఎన్నో తిప్పల పడుకుంటా ఈ ఎండల వేడికి బండల దగ్గడికొచ్చి మీ తోటల్లో వండుకుంటే నువ్వు దాసి శలికత్తెల తీసుకొని వచ్చిన అంద చందాల చూసి ఈ పిల్లగాడి గిట్ట నాకు భర్త అయితే ఏడాది లోపల ఎడమర ఎండి జడలు కుడిన బంగారు జడల కొడుకును గంటనన్న వల్లే నాకు కోరిక కలిగి నీ దగ్గరికి వచ్చి కళ్యాణం ఆడతానంటున్నా మీది ఏ ఊరు ఉన్నదా తొలి చూపు లోపల నా హృదయాన్ని దోచుకున్నవో వరపుల ద్వారా నిన్ను కళ్యాణం ఆడతానని ఆ పిల్ల కూడా అన్నది కానీ ఒక్క మాట మరి మాదేమో అటువంటి రెడ్ల కులం మీదేమో క్షత్రియ కులం మాది రెడ్డి రాజుల వంశం మాది క్షత్రియ కులం మీది మరి నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే మీ తల్లి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో మరి మీ తండ్రి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో మరి నీకు నాకు సమ్మతమే కానీ మీ వల్లకు సమ్మతం అవుతుందా అన్న వల్లే చిన్నదానా కులము తోటి పని లేదు గుణము ప్రధానం అన్నారు వెనకడి పెద్దలు కులము కులము అంటావు పిల్ల కులము గలుపు తగింటావనేడో కులము కులము అంటావే పిల్ల కులము గలుపు తగింటావనేడో ఆవు రంగులు ఏరున్న గాని పాల రంగు ఒక్కటే కాదా ఆవు రంగులు ఏరున్న గాని పాల రంగులు ఒక్కటే కాదా పూల రంగులు వేరున్న గాని పూజంతా ఒక్కటే కాదా పూల రంగులు వేరైన గాని పూజంతా ఒక్కటే కాదా అడవి కట్టెలు వేరైన గాని అగ్గి బూడిది ఒక్కటే కాదా అడవి కట్టెలు వేరున్న గాని అగ్గి బూడిది ఒక్కటే కాదా చిన్నదారా ఆవుల
రంగులు వేరు వేరుగా ఉన్న గాని పాల రంగు మాత్రం ఒక్కటే కదా పూల రంగులు వేరు వేరు ఉన్న గాని పూజంతా ఒక్కటే కదా అగో అటువంటి ఒక్క అడవి కట్టెలు వేరున్న గాని అగ్గి బూడిది ఒక్కటే కదా నిన్ను కొట్టనేమో రక్తం వెళ్తదా నన్ను కొట్ట పాలెల్లుతాయా నీ మీద నాకు మనసున్నది నా మీద నీకు మనసున్నది తప్పకుండా నిన్ను కాలు దక్కి కళ్యాణం ఆడతానన్నాడు కానీ ఆ పిల్ల ఏమన్నది మరి మా అమ్మకు తెలియదు మా నాన్నకు తెలియదు మా అమ్మ నాన్నకు చెప్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో అన్న వల్లే మీ తల్లిదండ్రికి చెప్పుడు అవసరం లేదు ఆడవాళ్ళ బ్రతుకు ముగ్గురు చేతుల బ్రతుకు చిన్ననాడు అవ్వయ్య చేతుల వయసు నాడు చేసుకున్న వాని చేతుల ముసలితనానికి కొడుకుల కోడళ్ళ చేతుల ఇప్పుడు వయసులో బలున్నవు పడుసు పిల్లవు నిన్ను నేను ఇప్పుడు తప్పకుండా కాలన్నా దొక్కుతా కళ్యాణం ఆడుతా భయ్య పడకు ఓ పిల్ల బాధున ఉన్నారే ఈగ పూలన్న జంతాకే బుధవంతు ఉంటాను నువ్వు జడిచేది లేదు భయపడేది లేదు రాజులకు ఏడుతిర్ర లగ్గాలుంటాయి మన నా ఏలుకున్న ఉంగురము తీసి నీ ఏలుకు వెళితే దాన్ని గాంధర్వ వివాహం అంటారు ఈ పంచభూతాల సాక్షిగా ఈ ప్రకృతి సాక్షిగా ఈ దాసి వనితలు చూడంగా ఇప్పుడు నిన్ను నా ఇంటి ఇల్లాలను వేసుకుంటానన్నాడు ఆ పూల తోటల్లో ఉన్న పూలన్నీ తెంపుకొచ్చిండ్రు 7 దాసళ్ళు 2 పూల దండలల్లిండ్రు గప్పుడు ఒకరి మెడ లోపల ఒకరు పూల దండలు మార్చుకున్నారు నువ్వు అత్తగారి ఇంటి కాడ పుష్పనీలా అరిగి మెరిగి ఉండవాలే నా బిడ్డరో నీకు అత్తమామలున్నారట పుష్పనీలా అత్తమామల సేవ ఎత్తి చెయ్యాలి అత్తమామల సేవ ఎత్తి చేస్తే ఆడిది ఉంటారు అత్తమామల అంటక తిరుగుతే దాన్ని పై గాడిద ఉంటారు నీకు బావలు మరదూలు ఉంటే పుష్పనీలా నువ్వు బందుకెళ్ళి నడవాలే నా బిడ్డరా బావ ఎదురైతే బందుకు జరగాలి మరిది ముంగట మంచం మీద కాలు పెట్టద్దు మారు మొక్కి మాట్లాడద్దు నీకు ఆడి బిడ్డలుండదు ఉంటే పుష్పనీలో నువ్వు అక్కని పిలవాలే నా బిడ్డరా నీకు సాటి ఏరన్లు ఉంటే నా బిడ్డరా నువ్వు చదువుకొని తిరగవాలే పుష్పనీలా ఆటపాటలు నేర్చింది అవ్వగారి ఇల్లు అర్వ కట్టం చేసేది అత్తగారి ఇల్లు నిమ్మలు నీడలు అవ్వగారి ఇల్లు నిలిచి కట్టం చేసేది అత్తగారి ఇల్లు అవ్వగారింటి కాడ తెల్లారదాకా వంటే కన్న తల్లి ఊకుంటది గాని అత్తగారింటి కాడ కొనుక్కొచ్చిన కోడల్ని పొద్దెక్కదాకా వండద్దు ఈ కోడి కూత పొద్దు కమ్మా నా తల్లిరా కోడల్ది లేవ్వవాలే నా బిడ్డరా అత్తమావలేవక ముందు ఆడి బిడ్డలు లేవక ముందు మరి తొలిజామున లేచి కోడి కూత పొద్దుకు లేచి ఇంటి ముంగడ పాసి పని చేసుకొని తెల్లారవారకల్లా స్నానం చేసి బిడ్డో ఆయన చీర కట్టుకొని ఉన్నంతలో ఆయన రేఖ దొడుక్కొని నొట్టుకు బొట్టు పెట్టుకొని చెంపలకు పసుపు పెట్టుకొని కిలకిల నవ్వుకుంటా ఇంటి లోపల తిరుగుతా పర్వాలేదురా పిల్ల మొక్కవు లక్ష్మి కల ఉలికి పడుతుంది అంటారు ఇక ఎడ్డోడు మొగడానికి నా బిడ్డరో నువ్వు ఎక్కిరి రాదు బిడ్డ ఓ మాయిలా ఎడ్డోడు మొగడాని ఎక్కిరి రాదు గుడ్డోడు మొగడాని గురి పనుల పెట్టరాదు నల్లి కుట్లోడు నా మొగడని నాదాను వేయద్దు ఆడవాళ్లకు అన్నల రాజ్యము అడవి రాజ్యము కొడుకుల రాజ్యము గొండ రాజ్యము దొంగల రాజ్యము దోపిడు అన్నారు భర్త ఏలేదే సవరాజ్యం అన్నారు కనిపించని దేవుని కన్నా కనిపించే పతియే ప్రత్యక్ష దైవం అంటారమ్మా నీకు భర్తే భగవంతుడమ్మా నా బిడ్డరా బిడ్డ నా మొగడు నాదాన ఉన్నాడు ఎదురింటి పిల్లగాడు చూడు ఎర్రంగా బుర్రంగా ఎంత మంచిగా ఉన్నాడు ఆగో నల్ల టీషర్ట్ వేసుకొని అని బిడ్డ మనసు ఊగిళ్ళు ఊరి క్షణ సుఖం కోసం పరాయోని పక్కన కొంగు వర్తి అంటే క్షణము లోపల నీ కోరిక తీరుద్ది గాని చెడిపోయిందన్న పేరు సత్యదాకా తప్పది ఇక పుండు మారిన గాని నా బిడ్డరో ఇక మచ్చ కూడా మానబోదు పుష్పనీలా అందుకే ఆడవాళ్ళ జీవితం అరిటాకుతో సమానం అన్నారు మొగోని జీవితం గారెముళ్ళుతో సమానం అన్నారు
ఆకువై ముళ్ళు వీనబడ్డ ముళ్ళొచ్చి ఆకు వీనబడ్డ ఆకుకే ప్రమాదము గాని ముళ్ళుకు ప్రమాదము కాదు. చిరిగిపోయిన అరిటాకును మల్లెవడు అతుకు పెట్టడు, చెడిపోయిన ఆడదాని జీవితం మల్లెవడు బాగు అయ్యడు. ఇక అంతకాని కన్న బిడ్డారా బిడ్డరా జర్రానికి వెలిగి ఉండవాలే పుష్పనీలా బిడ్డ. ఆడవాళ్ళ జీవితము కుమ్మరింటి కుండతో సమానం అంటారు. కుండ మంచిగుంటే ఇత్తులు వస్తాము, ఇదునాలు వస్తాము, నీళ్లు తెచ్చుకుంటాము, కూరాడి కుండకు పెడతాము, గవిరిదేగి పట్టుకు పెడతాం. కాపాడితే కుండ కడదాకా 1000 ఉంటది, ఎత్తేస్తే కుండ 16 వక్కలైతది. అగో పలిగిపోయిన కుండల పాలు వస్తాగై నీళ్లు వద్ద నిలువై చెడిపోయిన ఆడిదాని సంసారం కూడా నిలువది. పలిగిపోయిన కుండ ముఖం చూడొద్దని పెంకలని నేర్తారు, పెంట వీర వారెత్తారు. చెడిపోయిన కోడల్ని ఇంట్లుంటే సంఘంలో చెడ్డ పేరత్తదాని 10 కాడ 20 ఇచ్చి దానికి విడాకలు ఇస్తారు. పలిగిపోయిన కుండను మల్లెవడు అతుకు పెట్టడు, చెడిపోయిన ఆడిదాని జీవితం ఎవడు బాగు అయ్యడు. ఇక అంతకాని కన్న బిడ్డ పుష్పనీలా నిన్ను ఇచ్చిన కాడనమ్మ ఓ మాయిలా, నువ్వు సచ్చినట్టు ఉండవాలే నా బిడ్డరో. నన్ను అత్త ఆరడి చేసింది, మామ మాటలు పెట్టిండ్రు, ఆడి బిడ్డలు గునిపించిండ్రు, మొగడు కొట్టిండా అని మాట మాటకు లొల్లి పెట్టుకొని అవ్వగారింటికి దెంక రావద్దు. గడప దాటిన కోడల్ని కట్ట దాటిన నీళ్లు వెనకవు రావన్నంటే సావండంగా తిరిగి రావు. ఒక్క ఆడిది మంచిదైతే 2 వంశాలు పేరు కత్తాయి, ఒక్క ఆడిది లంగైతే 2 వంశాలు బజారుకెక్కుతాయి. కన్నునికి కొన్నునికి పేరు తెస్తే ఆడిది అంటారు, లేకపోతే దాన్ని బరువులు మోసగాడిది అంటారు. ఇక అత్తగారి ఇంటి కాడ పుష్పనీలా జర్రానికి మెరిగి ఉండవాలే నా బిడ్డరా. తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకు తల్లిదండ్రి మాట వినని అత్తమామకు సేవ అయ్యని కూడలెందుకు రోరయ్యా, అత్తమామకు సేవ అయ్యని మరవమిచ్చి మాట వలకని కూడలెందుకు రోరయ్యా, మరవమిచ్చి మాట వలకని కనుసైగా తెలుసుకొని భార్య ఎందుకు రోరయ్యా, కనుసైగా తెలుసుకొని భార్య ఎందుకు రోరయ్యా, కనుసైగా తెలుసుకొని గుడ్డివాడికి అర్థమించి ఏ లాభము రోరయ్యా, గుడ్డివాడికి అర్థమించి బండి కడితే నడవనెద్దు ఉండి ఎందుకు రోరయ్యా, బండి కడితే నడవనెద్దు ఉండి ఎందుకు రోరయ్యా, బండి కడితే నడవనెద్దు. అయ్యో కూత ఊయని కాతగాయని చెట్టు ఎందుకు రోరయ్యా, కూత ఊయని కాతగాయని ఉంటలిండని పంట వండని చెరువు ఎందుకు రోరయ్యా, ఉంటలిండని పంట వండని భార్య భర్తలైన కోత ఉన్నారే భార్య భర్తలైనా ఎక్కడున్నవయ్యా లోకాల శంకర గరళ కంఠరార గౌరీ మనోహర నీల కంఠరార నిత్యానంద పులి చర్మాంబరధర గజ చర్మాంబరధర హర్ధనారీశ్వర నెత్తి లోపల కొప్పు లోపల నీకు గొప్పది గంగమ్మ. శ్రీకావినీతార కారుణ్యధారణ అంకూర సంసార నిర్వాప గర్వాప ఏ పాప సేవించు మావించు బెందమ్ములెన్నియును విషారంబులు లేక నీ పేరు చెప్పంగా నిలువెల్ల నా మనసు పొరలి పొంగించే దేవా శంకర. రవీంద్రాగ్నినేత్ర రాణిక స్తోత్ర శ్రీకంఠు సర్వేశ శ్రీ శంభో ఈశ భవాని ముల్లోక భక్త గణాశ పాహి మాం పరమేశ్వర రక్షమాము రాజరాజేశ్వర. నీ భక్తురాలను నేనైతేనా పూజ నీకు నచ్చినట్టయితే నా ముందు ప్రత్యక్షమై నాకు సంతాన పరమిచ్చినట్టయితే తండ్రి బ్రతికినన్ని రోజులు నీ భజన ఎత్తా. లేదు కాదన్నమాట అయితే ఈ శివలింగానికి నా శిరసు గుద్దుకొని
నా రక్తమే నీ లింగానికి అభిషేకము ఎత్త నా మెదడు నీకు నైవేద్యం పెడతా నా ఆత్మ నీకు వరం జ్యోతి ముట్టిత్తగాని అట్టిగా మాత్రం ఇక్కడి నుంచి ఓనని అగో ఎప్పుడైతే పంచాక్షరి మంత్రం పఠించుతున్నదో అరే ఊగని గంటారు అలపట వైకుంఠము దాపడ బ్రహ్మాండము నట్టనడమ ఎండికొండ ఏకశిలాద్రి వాసుండు మైసాచ్య మండపమురా జింక చర్మం మీద కూసున్న లోకాల జంగమయ్య తిరుపతి కొండల్ల తీగ మెరుపుల్లెవు పడవడి కొండల్ల పాల మెరుపుల్లెవు ఉత్తరాన మురుగు లేదు దక్షిణాన మెరుపు లేదు మంటంత మబ్బులు చెయ్యలే సాటంత మబ్బు చెయ్యలే ఈ కైలాసగిరి వీర కన్నీటి వర్షమెవ్వలదాని ఇక హరి చేతుల అందిన వేసేనా కక్కు బాంచారు కక్కు నిలబడుతున్నదే అగో ఏడబడతారు ఎవరన్నా ఉపకారం వచ్చి ఒక్కు అంటే ఉరికి రావాలి రెండు చెవులు ముయ్యాలి లంచముండా ఎందుకు ఎందుకంటే నా వెళ్ళిపోకుంటా ఆగో నీది వెళ్ళిపోకుంటేనే మూసిన బాగా బలిసిరవానే ఆగ వీణమంక పోవాలి వీణమంక పోవాలి వీణమంక పోవాలని ఏమంకనం వంక కాదు వంక ఇక ఏ వంకనం ఇక ఏదో వంక పోవాలని ఇక ఆ పొద్దుకెళ్ళే మనసులో ఇక రాంగ 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 ఇక కరీంనగర్ కాడ 2 ప్లేట్ల ముద్దగా ఎర్ర తిన్నావు మళ్ళీ ఈడికి వచ్చిన వాళ్ళు ఆకలి అవుతుంది అనవోలే ఇంత చికెన్ తో తిన్నావు ఇంత మటన్ తో తిన్నావు ఇంత పప్పుచారుతో తిన్నావు ఇంత పెరుగుతో తిన్నావు ఇక కాశపుల్ల కావడి పెసరప్పు రూపడం అన్నట్టు నువ్వు అంగవాడు కక్కుతే నీ వెనక నుంచి గ్యాస్ వెళ్ళిపోతే పోరగాళ్ళు బతుకుతారా లంచముండ గందుకొరకు కాదు నేను కక్కింది మరి ఎందుకొరకు దాసి బాబా నాకేమో కానీ నాగడికానా గుంటుక్కానా బారికానా బండికానా ఇక ట్రాక్టర్ వెళ్ళిన కాంచెలు కాన్లన్నీ మూలకే పడ్డాయి అరే గా కాన్లు కాదే ఇక ఆ కాన్లు లేకపోతే ఇంకా కాన్లే లేవు ఏడ కనిపిస్తానే దీనికి ఇగో ఈయన దగ్గర లేదా కాని ఆయన కాని ఎప్పుడో మూల పడ్డదట మరొక ఆయన దగ్గర లేదా కాని ఆయన కాని కూడా లేదు ఇగో ఈ ఊళ్ళో బొచ్చడు మంది దగ్గర కాన్లు ఉన్నాయి అయితే ఇక వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చుకొని పెట్టుకో ఏంటిదే తీసుకొని పెట్టుకునేది కానీ గా కాని కాదే ఇక ఏ కాను దాసి నేను నీళ్ళు వసుకున్నా అంటున్నా నేను పొద్దుగు నేనంత గలీజు లంజన అవ్వా నువ్వు ఎసొంటి లంచవా మాకేమెరక అది కూడా నీ అసొంటిదే నేను పొద్దుగు 3 సార్లు పోసుకుంటాన్న నీళ్లు పొద్దుగు 3 సార్లనా ఏంటి పొద్దుగు 3 సార్లు పోసుకునేటి ఉడికి నీళ్లు సల్ నీళ్లు అరే ఉడికి నీళ్లు సన్నీళ్ళు కాదే మరి ఏంటి మురుక్కాల వాళ్ళ నీళ్ళ పాడుగాను కాదు మరి ఇంకేంటి మిషన్ బరవాతలయా మిషన్ బరివాత ఉంటుంది ఎక్కడన్నా ఆమె మరి బట్టలు వేసుకుంటదా అవ్వా అరే గట్ల కాదే మిషన్ భగీరథ అనాలే ఇక ఏ భగీరథనో గది కాదు గాని దాసి నేను పొట్టతోటి ఉన్నా అంటున్నా నువ్వు పొట్టకచ్చినవా బాంచను ఇక పొలం పొట్టకచ్చిందంటే ఇక అంత ఊరి ఉన్న పొట జల్లుతే పట్టన వలిగి మూరడు గొలుసు పెడుతుంది పొలం ఇక నువ్వు పొట్టకచ్చినావు కాబట్టి ఇంత ఊరి ఉన్న పొటాసు నువ్వు బుక్కినట్టు అయితే నువ్వు కూడా పట్టన వలిగి మూరడు పిలగాన్లను పెడతావు నేనేమన్నా పొలాన్ని అనుకుంటున్నావా లంచముండా అగో నువ్వే అంటివి నేను పొట్టకచ్చినా అని అరే కా పొట్ట కాదే ఇక ఏ పెట్టను నీకు ఎట్లా చెప్పాను నేను మొత్తం ఇప్పి చెప్పు నీ పక్కన వాడికి అవేంటిదిరా మొత్తం ఇప్పేది బాటలు ముచ్చట్లు బాటలా బాటలు ఇచ్చిరు బ్యాగ్ లో పెట్టుకున్నారు కథం చేసిర్రు మాటలు అంటన్నా మాటలా దాసి అది కాదు గాని నా కడుపు లోపల అగో మన లోపలనే ఉన్నావు ఎప్పుడు బయట ఉన్నావు అవ్వ ఏ మాటలు మాట్లాడుతున్నావా అగో మన ఇంటి ముంగడ బల్లలు విన్నా ఉంటివి గట్ల మాట్లాడు మరి అంతేమో నా కడుపు లోపల చిన్నగా సాపలు బొరినట్టు కనిపిస్తున్నదే ఓవనుగా సాపలు తోలు తీయకు అందుకే ఇక ఈ ఊళ్ళే బొచ్చడు మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళు ఇన్నట్టయితే వాళ్ళు జిమ్మ జిట్టుకో అంటే పానవులు అట్టుకో అంటది ఇక కేసీఆర్ ఇంటికో బండి ఇచ్చిండ్రు ఇక వాళ్ళు ఇన్నట్టయితే తోబలు పట్టుకొని వస్తారు నీ తుంకాన్ని పెడతారు చెరువు నానేమన్నా చెరువు అయితేనే దేవుతారా తెలుగోళ్ళు అరే ఒక కుంటగా పోతిని నేను మడుగునుగా పోతిని ఎట్లా దేవుతరే ఏడ జిమ్మ జిలుక్కు అంటే అయిపోయి అంతే తోబల పెట్టుడే ఇరిగింటి కూర మీద పొరగింటి చల్ల మీద నీ అవ్వకు పోసిందా నీ అయ్యకు పోసిందా నీ అక్కకు పోసిందా నీ చెల్లెకు పోసిందా నీ బావకు పోసిందా నీ కుండల పోసిందా నీ కూరట్ల పోసిందా నీ బొడ్ల పోసిందా నీ బొండిగల పోసిందా పొట్టి సామితి నిన్నేమన్నా అన్నా అనే నిన్ను అనలే గాని ఇప్పుడు అనలేదా పోసి అన్న మాత్కారానికి గివాన్ని తిడతావేను మరి ఉడకపోసు ఉబ్బరపోసు చెమట పోసేందే బొడ్డు కోసి బొందలేసిన పొట్టిదానా అగో నీ పేరు పోసి కాదా పోసక్క అని పిలవాలి అంటే సానా మరి మోట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరోలో వంగుద్ది అది కరెంట్ కాదా
అయితే బల్ల కొత్తుకో బర్రు అంటది. మూలలు లేవా? మొన్న కూర్చిన మూల అండ్లనే ఉండే, ఇది కూడా అండ్లకు పోని. సెప్టిక్ కాదే? సెప్టిక్ అయితే నీకే నయం. సర్కార్ దాకానే పోతే సగం కొత్తడు, సర్టిఫికెట్ ఇస్తాడు. రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకొని నెలకు 4,000 పింఛన్ వస్తుంది నీకు. అంటే నాకు సెప్టిక్ గాని నువ్వు 4,000 పింఛన్కి తయారు చేసినావే? కూసుండి తినచ్చు, గరీబు నానచ్చు. అబ్బా పోసక్క, మా దొరసాని ఉత్త మనిషి కాదు. నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు ఉన్నాయని వచ్చిన. కూరలు ఎక్కడి చెల్లే? కూర లేదు, మన్ను లేదు, పొయ్యి వినకుండా పెట్టేది లేదు. మా రందిలో మేము ఉన్నాం బిడ్డ. నా బాధలు నేను వాడి సత్తన్నా. ఏమైంది ఇక నీకు తెలియదా? మాది లేకిడి సంసారం ఆయే. లంజ కొడుకు తాగుబోతు బాడు కాము చేసుకున్నా. ఆ తాగుబోతు గాడిది. వాడు వండడు నన్ను వండనీయడు, వాడు వండడు నన్ను వండనీయడు. ఏం చెప్తా అంటే ఏం చేసుడు చెల్లె? మొన్న నేను కైకిలి పోయినా. పటేన్ల మల్లవ్వ కైకిలి పోతే పాపము 300 రూపాయలు ఇచ్చింది. 300 తెచ్చి నేను ఆయనతో జీలకర్ర డబ్బలు వేసిన. లంజ కొడుకు శత్రికంలోడు ఎట్లా చూసిండో కొంట వేయండు, తాగిండు. అయ్యో అందులో వచ్చి చూసే వరకు పైసలు లేవు. మళ్ళీ నాడు 300 వచ్చినాయి కైకిలి పోతే. ఈ లంజ కొడుకు చూసినవా జీలకర్ర డబ్బలు ఎత్తే తీసానని నేను ఏం చేసిన, చీర మడ తల్ల పెట్టుకున్నా. ఆ చీరల్లో పెట్టంగా ఎప్పుడు చూసిండో శత్రికన్ల గాడిది. అయి కొంట అయితే ఆగచ్చాడు. ఇట్లయితే గలవది అని వేరేటోళ్ళ ఇంటికాడ దాసుకుంటా అని పక్కింటోళ్ళ ఇంటికాడ దాసుకున్నామని పైసా కనిపిస్తలేదు. లంజ కొడుకు ఏం చేసిండు, ఇంట్లో ఏం లేవని చెప్పి మంచిగా 20 గుడ్లు పెట్టింది కోడి. ఆ కోడిని కొంట పోయి అమ్ముకొని తాగిండు. పొద్దుకచ్చి చూసే వరకల్లా కోడి లేదు. అయ్యో ఏమైందుల్లా కోడి కనిపిస్తలేదు, ఏమైందుల్లా కోడి కనిపిస్తలేదు అంటే కోడి ఎక్కడ ఉన్నది అమ్ముకొని కల్లాగిన అంటాడు. ఎవరికి అమ్మినవయ్యా అని బాధ్యం చెప్పు. ఇంకా 10 ఎక్కువ ఇచ్చైన పట్టుకత్త. గుడ్లు ఖరాబ్ అవుతాయి అయ్యా, గుడ్లు ఖరాబ్ అవుతాయి, గుడ్లు గుడ్లు అవుతాయి రా నీ వీణ మన్నువాడా. ఎవరికి అమ్మినవు చెప్పురా అంటే లంజనే తాగిన అయిపోయిందో అంటాడు. తిడితివిరా, దెబ్బ కొడితే దెబ్బ కొట్టు, నేను ఇంకో 1/4 మంది నీకు పైసలు ఇస్తా గాని గుడ్లు ఖరాబ్ అవుతాయిరా. ఆ కోణ్యవల కమ్మినవు చెప్పు అంటే చెప్పుతలేడు. గుడ్లు ఖరాబ్ అయితే అయ్యా నీ దండం పెడతా, గుడ్లు గుడ్లు అయితే అయ్యా నీ దండం పెడతా. నాకు అమ్మ బలగం లేపాయ, అత్తగారి బలగం లేపాయ, కన్నదాన్ని కాదు, పెంచిందాన్ని కాదు, కరంగా చూసిన దాన్ని కాదు. ఆడిదానికి కారుపు కట్టం అంటే నాదా, సచ్చేది తెలియదు, బతికేది తెలియదు. నాకిది తొలసూరు కానుపు. నా దగ్గర తల్లి లేకపాయే, అటువంటి అత్త లేకపాయే. నేనేమి చేస్తున్నంటే బామా ఒక్క మాట నీ ఎంబడి 6 దాశువని తలబెడుతున్నా. నీకు కంటికి రెప్పోల వాళ్ళు కాపాడుకుంటారు. బామా వచ్చిన ఉద్యోగం పోగొట్టుకుంటే మళ్ళా మనకు రమ్మన్న నాడు ఉద్యోగం రాదు. అప్పులోళ్ళు నన్ను ఆగనిస్తలేరు. బామా మరి అందు గురించి నేను ఉద్యోగానికి పోతా అన్నాడు. సరే మంచిది పోగాని ఒక్క మాట నాదా, పరమాత్ముడు నాకు పరమిచ్చిన్నాడు. ఏమని చెప్పిండు, ఎప్పుడైతే నువ్వు ప్రసవించి కొడుకును గంటవో, కొడుకు ఉట్టే గడియ లోపల నీ భర్త ఎక్కడ కూసుండని, కూసున్న కురిసే కాడ అటువంటి ముత్యాల పౌడాల వర్షం గుర్తదని చెప్పిండు. ఆ అనుమాలు చూసుకొని నా భార్య ప్రసవించింది, నాకు కొడుకు ఉట్టిండని నువ్వు తప్పకుండా రావాలన్నది. ఆగో భార్యతోటి దీవనార్తి తీసుకున్నాడు. 7 దాశల్లో 10 అని చెప్పిండు. చేసుకున్న భార్యకు ధైర్యం చెప్పి ఢిల్లీ హస్తినాపురి పట్టణం రంపాల మహారాజు అన్న కొడుకు భూపాల మహారాజు చేతి కిందికి ముత్యాలు వరాలు వరుసటానికి ఢిల్లీ హస్తినాపురి పట్టణం వెళ్ళిపోయిండయ్యా బాలుడేమో. మీ కోడలు డెలివరీకున్నది, మీ కొడుకు లేడు, ఊళ్ళో ఉద్యోగం మీద వేయిండు. మరి నీకో ముచ్చట చెప్పుతాము, ఆపతి పడుతుంది, మంచైన చెడ్డ అయినా రేపు ఏమంటావు అని వచ్చి నీకు చెప్తాను అంటున్నావా? బిడ్డ ఎంత మంచి మాట చెప్పిరు నాకు. ఇలా నా నోరు అటువంటి ఒక్క బిడ్డ మీరు తీయటి మాట చెప్పిర్రు కాబట్టి మీకు నోరు తీపియత్తా. రారే బిడ్డల అన్న వల్ల పాత బట్ట కాశ పడుతుంది దాచుకులం. ఉన్న 7 వయ్యారులది వచ్చారు. ఇంట్లోనే కూసుండు బిడ్డ. మీకు లాడు, పేడ, కోవా, జిలేబీ, బర్ఫీ, బందర్ లడ్డు తెస్తారన్న వాళ్ళే పెడతది కావచ్చు, తింటాం అనుకోని 7 దాశోళ్ళు ఆశకు రూములకు వేయిండ్రు. అల్లి 7 ఇంట్లో వచ్చేదాకా చూసింది. 2 తలుపులు గట్టిగా పెట్టింది, ఉక్కు కొల్లాను సిక్కుతారని పెట్టింది. ఎండుండ్రి 7 రోజుల దాకా ఇంట్లోనే, పండుండ్రి 10 రోజుల దాకా లంచం ఉండడానికి బయటకు వచ్చేది లేదు.
ఈ తలపేసిరావు బాధ్యత లాడులేవి లడ్డూలేవి పేడలేవి కొనుక్కత్తా అంగట్లకు పోయి అయ్యో ఈ తలుపు తీసుకో. ఒక్కేలొత్తాంది ఏంటిది ఒక్కేలొత్తాంది అన్ననే పోసుకోండి రెండేళ్ళు వస్తాయి అన్ననే పోన్రి అయ్యో గంట ఫోన్ నీ రూమ్ ఖరాబ్ కాదా అడుక్కుంటా మరి మళ్ళా మీ తోట కడిగిత్తలాజముండల అన్నదా అటువంటి ఒక్క 7 దాశలను అరలదోలింది తాళం పెట్టి మానడు సోడవారు అలు వల్లే పోసుకున్నది మంత్రసాని మంగమ్మ ఇంటికి పోతనాని అల్లల్లో అలనేరల్లో చెలు అల్లల్లో అలనేరల్లో ఈ అల్లనే నడి అల్లనే నడే అల్లల్లో అలనేరల్లో ఓ బా ఎక్కడున్నవే 7 దర్వాజల అవతల ఇక రా దొరసారి ఇగో మా కొడుకు ఊళ్ళో లేడు ఉద్యోగానికి వెయ్యిండు మా కోడలు ఇప్పుడు ఆపది పడతాంది నువ్వు ఊరుకు ఒక్కదానివే మంత్రసానివి మరి బిడ్డ నువ్వు ఏగి రంగచ్చి మా కోడలు డెలివరీ చేస్తే మరి బిడ్డ నీ కోరుకున్న వరాలు కొంగులో వస్తానని వచ్చిన అవ్వా ఇక పోదాంపా అయ్యో నాకు లేని ఎగిరిస్తావు నీకే బాగా వస్తుంది బిడ్డ నా కొడుకును కొట్టేయనమ్మా మంగవరో నా కోడలను విసికి పెట్టా మంగవరా ఒక్క కొడుకాని నేను ఒళ్ళెబెట్టి సాదుకుంటే గౌరంగా సాదిన నా కొడుకు గాడిదైపోయిండు నా అన్నగాని బిడ్డను పెళ్లి చేస్తారా అంటే ఆ ఇంటి పిల్ల గయ్యాడి గంప మీ చుట్టిరకం మంచిది కాదన్నాడు మీ సట్టం మంచిది కాదన్నాడు ఆడు ఎక్కడికో పోయిండు రెడ్డి రాజుల బిడ్డ అట మూరచ్చివి అన్నదట పుష్ప నీరను కాపొల్ల పిల్లను పెళ్లి చేసుకొని వచ్చిండు మేమేమో క్షత్రియ మహారాజులము ఇక అందుకని కన్న బిడ్డ నా బిడ్డరో ఒక్క మాట నేను చెప్పుతున్నా మంగవరా ఎంగడి బరిగలతో కోడలు తరిమి కొట్టదానే నిన్ను కన్ను చూడు కనుబొమ్మలు చూడు ఇప్పటికి బ్యూటీ పార్లర్లు పోతాంది బొమ్మలు గీకించుకొని హైబ్రోలు దిద్దుతాంది కార్తీక దీపం సీరియల్ దీప లెక్క తయారైతుంది మరి ఏ డాక్టర్ బాబుకులైనెత్తదో కళ్ళు చూడు కను బొమ్మలు చూడు కన్ను చూడు కను బొమ్మలు చూడు మండి బొమ్మమా ముండ రీతిగా నీ అమ్మ కడుపుల బండ కొట్ట గుండు కొట్ట రాయి కొట్ట రప్ప కొట్ట రోలు కొట్ట కన్ను కొట్ట నిధి మా పుత్రాన్ని కొంటవా ఇంటనక బొంద పెట్ట బొంద విని గరకన పోవడమర్ర బరక సిగ్గు లేక పాయన సిగ్గులేని చీర పెన్ను అగ్గి వీరే తావలింపు తీసిందట సిగ్గులేదా జీడిగిందంటే నల్లగానే ఉంటే నాకెక్కడి సిగ్గు అన్నదాకా మానవులేని మక్కిత్రు పొయ్యిలెచ్చ పట్టుకోమన్నట్టు 6 గజాల చీర గట్టంగానే కాదు ఆడిదానికి అరయించుమన్నావు సిగ్గుండాలే మా వీర అనుమానం వస్తుందని ఎట్లా మాట్లాడినవే ఉండమ్మని సంగతి చెప్పుతా అవ్వా అవ్వా అవ్వాని పిలిచే వరకు గండి వేన చెరువు ఎల్ల రెండుకున్నట్టు అయింది అయ్యా ఇంత గురువు పెద్ద గురువు బుద్ధి గురువు పెళ్ళమే పెద్ద గురువు అనుకోని నీకు పెళ్ళమేమో బెల్లమాయ తల్లేమో దయ్యమాయ ఏంది చూసిన అప్పుడు నీ అన్నగారి బిడ్డ చేస్తానంటివి ఇప్పుడు నా కొడుకు పుట్టిండట అయ్యా కొడుకు పుట్టిండి ఎత్తుకొని ముద్దాడే ఉండు నవ్విన నాపశేను వండింది ఉండు ఎంద్రా నమ్మిన బర్రె పోతులు పెట్టినట్టు వారిని కొడుకు పుట్టిండని సంబరపడుతున్నావు కానీ నీ పెళ్ళానికి పోరడు పుట్టలేదు కొడుకు పుట్టలేదు కొడుకు పుట్టిండేమో సంబరపడతా సంతోషపడతా ఎత్తుకొని ముద్దాడుతానని ఇక ఆగకుండా 3 సొల్లు ఆకుండా ఉరికొచ్చినావు పోరడు పుట్టలేదు నా కొడుకు అది పుత్రాన్ని కన్నదిరా నా కొడుకు నీ పెళ్ళని చెప్పుడు దారే నువ్వు వినుడు దారే పోకంత పొచ్చోడు ఆకంత పోలని చేసిన అన్నట్టు ఓ పెళ్ళాన్ని వేసుకొని వచ్చినావు అందమా సందమా అది నీకు పెళ్ళవా నిద్రమొక పోడ నీకు లాంజిరకవా అన్నట్టు ఇక నీ పెళ్ళవే మొగనివే ఇక మీరు సంసారం చేస్తే ఓ పుత్రం ముచ్చింది నిన్ను చూసుకుంటా మేముంటాం మమ్మల్ని చూసుకుంటా నువ్వు ఉండు ఇయ్యల్ల ఇంట్లో రేపు మంట్లే ఎన్నడికున్న మంట వేయటోళ్ళమే కాని కొడుక ఎవడు ఎల్లకాలం ఉండరాలేదు అన్నరా అటువంటి ఒక్కనా ఇన్న ఆ 7 కమ్మల గుడిసె తీసేసి అగో అద్దాల బంగుల కట్టుకున్నారు ఆ కుమ్మరి వాళ్ళు
బంగుళాలు భవంతులు తయారైన గాని అటువంటి ఒక్క పిలగాన్ని మర్చిపోతలేదు కుమ్మరి రామక్క. ఆ పిలగాన్ని ఒక్క కడుపులో ఉట్టకున్న కన్న కొడుకోల చూసుకుంటాంది. పూటకు పట్టెడు అన్నం పెడుతుంది, కట్టుకోను వస్త్రాలు ఇస్తున్నది. కడుపు నిండి అన్నం పెట్టి కన్న కొడుకోల చూసుకుంటే కుమ్మరోళ్ళ ఇంటికాడ ఉంటున్నాడు ఆ బాలుడేమో. మరి నా పిలగాన్లకు ఏము దోషం ఉన్నది, ఎందుకు కళ్యాణం అయితలేదు, ఏ పూజ చేస్తే ఏ వ్రతం చేస్తే నా బిడ్డలకు పెండ్లి అయిద్దని అడిగింది. అంటే ఆయన అన్నాడు, అయ్యా కేదారి గౌరీశ్వరి వ్రతము చేసినట్టయితే గౌరమ్మ నోము నోవినట్టయితే నీ బిడ్డలకు పెండ్లి అయిద్ది అని చెప్పి. మరి బిడ్డ ఇదివరకు ఎవరన్నా నోవినరా, ఈ వ్రతం ఎట్లా చేస్తారో అన్నాడు. పూర్వము లోపల అటువంటి గంగమ్మ నోవింది శివుని శిరవందు స్థిరమై ఉన్నది, గౌరమ్మ నోవింది శివుని అర్ధభాగాన్ని వంచుకున్నది, లక్ష్మీదేవి నోవింది విష్ణు వక్షస్థలమందు నివాసమైంది, మరి సరస్వతి నోవింది బ్రహ్మ వాక్కు యందు నిలకడయింది, శశిదేవి నోవింది ఇంద్రునికి భార్య అయింది. అయ్యా గాంధారి నోవింది 101 మందిని కన్నది. ఈ వ్రతం చేసినట్టయితే దరిద్రులు నోవితే ధనవంతులైతారు, అగో గొడ్రాలు నోవితే సంతానవతులైతారు, కన్యలు నోవితే కళ్యాణం అవుతుంది అన్నాడు ఆ బాపనయ్యా. ఎట్లా అంటే అయ్యా మరి అటువంటి ఒక్క వారములకెల్లా మొదటి వారము ఆదివారం, మాసములకెల్లా మొదటి మాసము చైత్రమాసము, పక్షములకెల్లా మొదటి పక్షము శుక్లపక్షము, మరి అటువంటి ఒక్క వత్సరములకెల్లా మొదటి వత్సరము ప్రభవనామ సంవత్సరము, మరి అటువంటి ఒక్క తిథులకెల్లా మొదటి తిథి పాఠ్యమి, వారములకెల్లా మొదటి వారము ఆదివారం, వ్రతములకెల్లా మొదటి వ్రతము కేదార గౌరీశ్వరి వ్రతం. మరి అటువంటి తొలిదామున 7 బిడ్డలు లేచి కాలకృత్యములు తీర్చుకొని తలదిగపార స్నానము చేసి కొత్త వస్త్రములు ధరించి ఆవు పెండ తీసుకొచ్చి అరుగువి నలకాలే, వరిపిండితోని ముగ్గులు వేయాలి, దాని మీద ముచ్చాల పీఠం వేయాలి, మరి అటువంటి కొత్త ధాన్యం పోసి కొత్త ధాన్యం మీద మరి పాలవెళ్ళైనటువంటి పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు అక్కడ పెట్టి 7 కుండల్ల పాయసం వండాలి. పాయసం వండిన తర్వాత 21 గంధపుండతోని 21 జాకెట్ ముక్కలతోని 21 నాయన్న పత్తిర్లతోని 21 పువ్వులతోని మరి అటువంటి ఒక్క పాలవెల్లిని అలంకరించి పూజించి ఆ తీర్థ ప్రసాదం తిన్నట్టయితే నీ బిడ్డలకు తప్పకుండా మరి కళ్యాణం అయిద్దని చెప్పిండు.